మహాదేవ శ్రీమాత్రే నమః. తప్పకుండా కూడా మీరు అడిగినటువంటి దానికి ఒక విషయం ఏమిటంటే, ముఖ్యంగా మనకు ఇలాంటి పూజలు చేసినా కూడా ఫలితం రావటం లేదు అనుకున్నా, లేదా ఇలాంటి శ్లోకాలు చదువుతూ ఉన్నా కూడా ఫలితం లేదు అనేటువంటి వారికి తప్పకుండా కూడా జాతకంలో ఎంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మాత్రము ఉంటుంది ఖచ్చితంగా. అంటే నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొని, లేదా జాతక రీత్యా నడుస్తూ ఉండేటువంటి దశ ద్వాదశ భావానికి సంబంధించింది కానీ, అదేవిధంగా 6వ స్థానానికి సంబంధించింది కానీ, అదేవిధంగా 8వ స్థానానికి సంబంధించింది కానీ, ఇలాంటి దశలు మనకు నడుస్తూ ఉండేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా కొంత చెడు ప్రభావాలు మాత్రం ఎదురవుతాయి. ఇక్కడ ఎందుకు ఎదురవుతాయి అంటే, ముఖ్యంగా మంచి చేయబోతే చెడు అవుతుంది. మనకు ఊరికేనే అవమానాలు జరుగుతుంటాయి, లేదా శరీరానికి సంబంధించి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది, లేదా మనకు ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులను అమ్ముకోవడం కానీ, తాకట్టులో పెట్టుకోవడం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ దాకా వస్తాయి. కనుక మరి అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మాకు ఈ పూజలు పునస్కారాలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా కేవలం ఒక 11 రోజులు చేయండి ఈ పరిహారం. నేను చెప్పేటువంటిది కేవలం 11 రోజులు చేసిన తర్వాత తప్పకుండా మీకు ఎంతో కొంత మార్పు అనేటువంటిది మొదలవుతుంది. బ్రాహ్మీ ముహూర్తం అంటేనే మోస్ట్ పవర్ఫుల్. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి 4:30 లోపు ఎవరైతే నిద్రలేస్తారో, ఈ సమయం నుండి అసలు ఆ రోజంతా వీరికి ఎక్కువగా కూడా ఆకలి అనిపించక, శరీరం ఎంతో తేలికగా అల్కగా ఉంటుంది ఖచ్చితంగా కూడా. కనుక ఈ 3, 3:30, 4, 4:30 ఈ 3 to 4:30 మధ్యలో నిద్ర లేచి చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేయకున్నా పర్వాలేదు. మీ ఇంటి బయట బాల్కనీ కానీ, లేదా మీ టెర్రస్ పైకి అయినా కూడా వెళ్ళండి. వెళ్ళి చక్కగా కూడా ఒక 10 నిమిషాలు కూర్చోండి మెడిటేషన్. ఒక 10 నిమిషాలు కూర్చొని యూనివర్స్ ప్రకృతికై చూడండి, ఆకాశం వైపు. ఒక 15 నుండి 20 నిమిషాలు ఖచ్చితంగా కూడా మీరు ఆకాశం వైపుగా కూడా చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో అది నమస్కరించుకొని, తప్పకుండా నాకు ఈ కోరిక కావాలి, నాకు ఈ కోరిక నెరవేరాలి అని తప్పకుండా నమస్కరించుకొని అడగండి. అడిగిన తర్వాత ఈ యొక్క 2 చేతులను కూడా తీసుకొని చక్కగా కూడా ఈ విధంగా రాసుకొని ఒక 10 నిమిషాలు అదే విధంగా కూర్చోండి. ఇదొక 11 రోజులు చేయండి. ఎంతటి మిరాకిల్ మీ జీవితంలో మొదలవుతుంది అనేటువంటిది మీరే చూస్తారు. కనుక ఇది ఒక స్మార్ట్ రెమెడీ ఇది. ఎందుకంటే జాతకంలో కొన్ని దోషాలు ఉంటే కొన్ని రెమెడీస్ పనిచేయవు. ఎవరి జాతక రీత్యా ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకొని ముందుకు వెళితే ఇంకా బాగుంటుంది. కనుక ఒక 100 మందికి నా ప్రిడిక్షన్ నచ్చితే ఒకరికి నచ్చకపోవచ్చు. దానికి నేను ఎందుకు నచ్చలేదు అని చెప్పి నేను ఆలోచించలేను, యాక్సెప్ట్ చేస్తాను అక్కడ. ఎందుకంటే ఎవరి మెచ్యూరిటీ వారిది అక్కడ. కనుక తప్పకుండా మీరు ఈ యొక్క రెమెడీ చేసి అద్భుతమైనటువంటి ఫలితం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఇది అంజలి ముద్ర అంటారు. ఈ అంజలి ముద్ర ఈ విధంగా వేసి తప్పకుండా అడగండి. ఈ విధంగా ఈ విధంగా తప్పకుండా కూడా దండం పెట్టుకొని అడగండి యూనివర్స్ను. తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్.